ఈ హాంటెడ్ హౌస్ లో బాల్ పడిందని వెళ్ళారంటే అక్కడ డీమన్స్ ఉంటాయి. మీరు ఇంకా బయటికి రాలేరు. అవి మిమ్మల్ని ఫైర్ తో కాల్ చేస్తాయి. ఆ ఇంట్లో డీమన్స్ ఎందుకున్నాయి? 10 years ago ఆ ఇంట్లో ఒక అందమైన ఫ్యామిలీ ఉండేది. బిల్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ కి చాలా ఇష్టం. అతని కోసం ఏమైనా చేస్తారు. ఒక రోజు నైట్ వీళ్ళ ఇంట్లో దొంగ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కత్తితో పొడి చేసి డబ్బులు తీసుకొని పారిపోయాడు. పాపం బిల్లీ వేరే రూమ్ లో లాక్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి డోర్ తెరుస్తారని అక్కడే కూర్చొని ఏడ్చి ఏడ్చి ఏం తినకుండా 4 days గా ఉండి చివరికి ఇదంతా జరిగిన 7th day అటువైపు ఒక పెద్దాయన వెళ్తున్నప్పుడు ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఏమైందని వెళ్లి చూస్తే పాపం అందరూ చనిపోయి ఉన్నారు. ఆ ఓల్డ్ మ్యాన్ ఒక మాంత్రికుడు. తన పవర్స్ యూజ్ చేసి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆ దొంగ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న అలెక్స్ అనే వ్యక్తి. ఇంతటి పాపం చేసిన అతన్ని ఎలాగైనా పనిష్ చేయాలి. వాళ్ళ ఆత్మలని తన పవర్స్ యూజ్ చేసి డీమన్స్ లా మార్చేశాడు. ఆ నెక్స్ట్ డే ఆ దొంగ అలెక్స్ బేస్బాల్ ఆడుకుంటున్నప్పుడు ఆ బాల్ వెళ్ళి ఆ ఇంట్లో పడింది. బాల్ కోసం వెళ్ళిన అలెక్స్ ని ఆ డీమన్స్ ఫైర్ తో కాల్ చేశాయి. అడవికి వెళ్ళినప్పుడు ట్రీస్ ని కట్ చేశారంటే డీమన్ వుల్ఫ్ వస్తుంది. అది మిమ్మల్ని వేటాడి ముక్కలుగా చేసి దాని పిల్లలకి ఫుడ్ గా పెడుతుంది. ఆ వుల్ఫ్ డీమన్ లా ఎందుకు మారింది? 50 years ago హలీసా అనే ఒక వుల్ఫ్ దాని చిన్న పిల్లలతో అడవిలో చాలా ఆనందంగా తిరుగుతూ ఉండేది. ఒక రోజు అవి నిద్రపోతున్నప్పుడు వేటగాళ్ళు వచ్చి ఆ వుల్ఫ్ పిల్లల్ని ఎత్తుకొని వెళ్లి పాపం వాటి స్కిన్ ని తీసేసి మార్కెట్ లో అమ్ముకున్నారు. అడవిలో వాళ్ళ అమ్మ వుల్ఫ్ ఏం తినకుండా ఏడ్చి ఏడ్చి ఆ బాధతో చనిపోయింది. ఈ దారుణం అంతా చూసిన అడవి దేవతకి కోపం వచ్చి ఆ వుల్ఫ్ ఇంకా దాని పిల్లల ఆత్మలని డీమన్స్ లా మార్చింది. అప్పటి నుంచి అడవిలో వేటగాళ్ళు వెళ్తే వాళ్ళని ఆ డీమన్ వుల్ఫ్ వేటాడుతుంది. మీరు అడవిలో ఉన్నప్పుడు నేచర్ ని పొల్యూట్ చేస్తే ఆ డీమన్ వుల్ఫ్ వచ్చేస్తుంది. దాని నుండి తప్పించుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెప్పుడు నేచర్ ని పొల్యూట్ చేయనని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తుంది. 79 బ్లాక్లైట్ స్ట్రీట్ లోకి వెళ్ళకండి. అక్కడ డీమన్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చిక్కారంటే మిమ్మల్ని ఐరన్ రాడ్స్ తో చిత్తుగా కొట్టి ఒక పెద్ద మాన్స్టర్ డాగ్ కి ఫుడ్ లాగా పెడతారు. కానీ వాళ్ళు మంచి వాళ్ళే. ఆ డీమన్స్ మంచి వాళ్ళు ఎలా అవుతారు? 4 years బ్యాక్ కొంతమంది అనాథ పిల్లలందరూ కలిసి ఆ స్ట్రీట్ లో ఉన్న ఒక హౌస్ లో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ స్ట్రీట్ లో అందరూ పూర్ పీపులే ఉండేదని ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ వాళ్ళ హౌసెస్ అన్ని పడగొట్టి షాపింగ్ మాల్ ని కట్టుకుందాం అనుకున్నాడు. కానీ అందుకు అక్కడున్న ప్రజలు ఒప్పుకోలేదు. ఆ బిజినెస్ మ్యాన్ కి కోపం వచ్చి కొంతమంది మనుషుల్ని పెట్టి ఆ స్ట్రీట్ లో ఉన్న హౌసెస్ అన్నిటికీ నిప్పు పెట్టించేశాడు. అప్పుడు అనాథ పిల్లలందరూ ఎంతో కష్టపడి ఆ ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ఆ మంటల్లో పడి కాలిపోయారు. ఆ స్ట్రీట్ మొత్తం నాశనం అయిపోయి కాలిపోయిన శవాలతో నిండిపోయి ఉంది. ఆ బిజినెస్ మ్యాన్ అక్కడికి వెళ్లి అతన్ని ఇంకా ఎవ్వరు ఆపలేరని చూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ చనిపోయిన అనాథ పిల్లల ఆత్మలన్నీ డీమన్స్ లాగా మారాయి. ఆ డీమన్స్ గ్యాంగ్ అంతా ఆ బిజినెస్ మ్యాన్ ని పెద్ద పెద్ద రాడ్స్ తో చిత్తుగా బోన్స్ అన్ని విరిగిపోయేలా కొట్టి ఒక పెద్ద మాన్స్టర్ డాగ్ కి అతను ఒక ఫుడ్ లాగా పెట్టేశారు. మీరు తోటలో నిద్రపోతున్నప్పుడు రెడ్ ఐస్ ఉన్న ఒక డాగ్ వస్తుంది. అది ఒక డీమన్. దాని మ్యాజిక్ యూజ్ చేసి మిమ్మల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి సేమ్ మీలాగనే రూపాన్ని మార్చుకొని మిమ్మల్ని ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసిపోతుంది. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా అడవికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఉండే మిగతా డీమన్స్ సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తాయి. ఈ డీమన్స్ అన్ని ఎలా వచ్చాయంటే ఒక అడుక్కునే అతను ఆకలికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తినడానికి భోజనం అడిగాడు. కానీ ఎవరు అతనికి ఫుడ్ పెట్టలేదు. అతను చూడ్డానికి అసహ్యంగా శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుందని అతన్ని అడవిలోకి తరిమేశారు. కానీ అతనికి ఆ అడవిలో ఒక గుహ దగ్గర శాతాన్కు పూజ చేస్తే కావాల్సింది ఇస్తాడని రాసి ఉండడం చూసి శాతాన్కు పూజ చేశాడు. అప్పుడు శాతాన్ వచ్చి నువ్వు జంతువులాగా మారి నీ ఆకలిని తీర్చుకో అని ఈవిల్ పవర్స్ ఇచ్చాడు. తెలియకుండా శాతాన్కి పూజ చేస్తే ఇలాగే జరుగుతుంది. పాపం అతను ఆకలి కోసం పూజ చేశాడు. కానీ ఇప్పుడు ఒక డీమన్ లాగా మారిపోయాడు. ఫుల్ మూన్ రోజు బయటకి వెళ్ళకండి, డీమన్ వస్తుంది. అది మిమ్మల్ని కూడా ఒక డీమన్ లా మారిపో అని అడుగుతుంది. మీరు నో చెప్పారంటే మీ తలని వేరు చేసి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద చెట్టు కొమ్మకి కడుతుంది. అసలు ఆ డీమన్ ఎందుకు ఇలా చేస్తుంది? నెర్ఫోస్ ల్యాండ్ అనే ఒక విలేజ్ లో 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి యూస్ అయ్యేలా కొత్త ఇన్వెన్షన్స్ ని తయారు చేస్తూ ఉంటారు. కానీ ప్రజలు ఎప్పుడు మర్ఫీని ఎక్కువ మెచ్చుకొని రాబిన్ ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. మర్ఫీతో సమానంగా పనిచేసిన అతను నల్లవాడని రాబిన్ ని అందరూ తక్కువగా చూస్తున్నారని చాలా బాధపడేవాడు. ఎలాగైనా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని రాబిన్ తక్కువ పెట్రోల్ కి చాలా దూరం మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ని రెడీ చేశాడు. మర్ఫీ ఆ ఇంజిన్ ని చూసి చెడు బుద్ధితో అతనే తయారు చేశాడని జనంతో చెప్పి పాపం రాబిన్ కి ద్రోహం చేశాడు. ఆ బాధతో రాబిన్ అడవిలోకి వెళ్లి ఏడుస్తున్నప్పుడు శాతాన్ వచ్చి అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడు. నిన్ను మోసం చేసిన ఈ మనుషులపై ఒక
ఒక డీమన్ లా మారి నీ పగని తీర్చుకో. ఒకవేళ ఎవరైనా డీమన్ లా మారుతానంటే వాళ్ళని కూడా మార్చే అని చెప్పాడు. రాబిన్ ఆ డీల్కి ఒప్పుకొని డీమన్ లాగా మారిపోయాడు. మర్ఫీ ఇంటికి వెళ్లి అతని తలని వేరు చేసి తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు కొమ్మకి కట్టేశాడు. అప్పటి నుంచి అతను ఫుల్ మూన్ రోజు ఇలా చేస్తున్నాడు. మీ దగ్గరకు వచ్చి డీమన్ లాగా మారుతావా అని అడిగితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను నా సోల్జర్స్ని తీసుకొచ్చి అతన్ని అంతం చేస్తాను.